హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము ఒక సామాన్యుడు సాధించాడురా నిన్న కళ్యాణ్ పడాల టికెట్ ఫినాలే ఆ ట్రోఫీ ఎత్తేటప్పుడు ఎంతమందికి మీకు అనిపించింది, అరే వీడు సాధించాడురా అని చెప్పి అనేది ఈ వీడియో కింద లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా, లేకపోతే తనుజ అవుతారా అనేది ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకబోతున్నాడు, అలాగే ఎవరెవరిని మెచ్చుకోబోతున్నాడు, అలాగే షాకింగ్ ఎలిమినేషన్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఈ వారము బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేసిండు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బీబీ ప్లాన్ చేస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ సాటర్డే సండే ఎపిసోడ్లో టీఆర్పీ పగిలిపోవాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎపిసోడ్లో ఉన్నటువంటి హైలైట్ల గురించి మాట్లాడుకుందాము. అలాగే తనుజ నిన్న ముగ్గురికి హెల్ప్ చేసింది. అలాగే ఇమాన్యుయల్కి కరెక్ట్ టైంలో సంజన గారు హ్యాండ్ ఇచ్చారా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా మన రీతు చౌదరి ఏడుపు ఉంది కదా, అది రియలా ఫేకా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ మన కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరు బంధము, వీళ్ళిద్దరు అన్నదమ్ముల బంధం గురించి కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల బారిని వీళ్ళిద్దరు గొడవ గురించి కూడా మాట్లాడుకుందాము. అదేవిధంగా ఒక సామాన్యుడు, తిరుగులేని సైనికుడు, ఒక వీరుడు, ధీరుడు కళ్యాణ్ పడాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా 5 minutes వీడియో చూడండి. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నిన్న టాస్కుల్లో ఫస్ట్ రౌండ్ టాస్కులు తీసుకున్నా, సెకండ్ రౌండ్ టాస్క్ తీసుకున్నా, అలాగే బర్ని గారు టాపిక్ తీసుకున్నా, ఇక్కడ తనుజ గారు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న సంజన గారు బర్ని గారికి అన్యాయం చేశారని చెప్పి స్టాండ్ తీసుకుంది అక్కడ మా తనుజ. అదేవిధంగా కళ్యాణ్ పడాల బ్రిక్స్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ పడాల కోసం అడ్డంగా నిలబడింది. సో సెకండ్ రౌండ్లో తన ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరి కోసం కూడా గేమ్ ఆడింది, ఆ చేతిని ఎప్పుడున్నా సరే. సో నిన్న 3 సార్లు ముగ్గురికి స్టాండ్ తీసుకోవడం నాకైతే నిన్న తనుజ గారు చాలా అంటే చాలా బాగా నచ్చారు. అదేవిధంగా నిన్న ఒక శ్రీకృష్ణులాగా అర్జునుడైనటువంటి కళ్యాణ్ పడాలని ముందుండి నడిపించింది తనుజనే 100%. ఎందుకంటే నిన్న ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఫినాలే కళ్యాణ్ పడాల గెలవాలని చెప్పి చాలా అంటే చాలా బిగ్ బాస్ రోజులు ఎవరన్నా కోరుకున్నారంటే మొట్టమొదటిగా ఉన్నది తనుజ గారు, దాని తర్వాత బర్ని గారు, దాని తర్వాత ఇమాన్యుయల్ ఉన్నారు. సో సుమన్ శెట్టి గారు న్యూట్రల్గా ఉన్నారు, ఎవరు గెలిచినా పర్లేదని చెప్పి. సో నిన్న ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకు రీతు చౌదరి ఏడుపు ఫేక్ అనిపించిందంటే 100% నాకు ఎక్కడో ఆడియన్స్ని గ్రాప్ చేసుకోవాలి, ఆడియన్స్లో సింపతి క్రియేట్ చేసుకోవాలి, ఎలాగైనా నేను ఈ వారం నామినేషన్లో ఉన్న సేవ్ కావాలి, ఎలాగైనా ఒక కంటెంట్ క్రియేట్ అని చెప్పి ఫేక్ ఏడిపెట్టించిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే తను ఏడుస్తుంది తప్ప తన కంట్లోకి వెళ్ళి వాటర్ అయితే రావడం లేదు, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా కనిపించట్లేదు. సో ఎక్కడో కావాలని ఏడిచింది, ఎక్కడో కంటెంట్ క్రియేట్ చేయాలని ఏడిచిందని చెప్పి నాకైతే అనిపించింది. మీకేం అనిపించింది అని కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల బర్ని వీళ్ళిద్దరు గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రేట్ అంటే 100% కళ్యాణ్ పడాలనే కరెక్ట్. ఎందుకంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటూ, అదేవిధంగా డెమాన్ పవన్కి అడిగాడు, నువ్వు నాకు హెల్ప్ చేసావా, బర్ని గారు లైట్ ఆఫ్ చేసేంలో నా కెప్టెన్ టాస్క్ అంటే లేదు నేను నీకేడ హెల్ప్ చేసినా ఆ వారం మనం అంత క్లోజ్ కూడా లేము కదా అని చెప్పి ఇక్కడ డెమాన్ పవన్ క్లియర్ కట్గా ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మన అనవసరంగా ఆ టాపిక్ తీసుకొచ్చి బర్ని గారు నిన్న బ్యాడ్ అయితే అవ్వడం జరిగింది. సో దాని తర్వాత అర్థం చేసుకొని బర్ని గారు కూడా కళ్యాణ్ పడాలకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళిద్దరు కౌగులించుకొని తన టాస్క్లో హెల్ప్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సంజన గారు నిన్న కరెక్ట్ టైంలో ఇమాన్యుల్ని బాధ పెట్టారంటే 100% నిన్న బాధ పెట్టారని నాకైతే అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫినాలే టాస్క్ ఆడాలి, ఆ టైంలో నువ్వు అమ్మ అమ్మ అనే పాట పాడి అందులో కొన్ని అర్థాలు తెలుసుకొని కావాలని నువ్వు ఆ విష పాలిచ్చావు, ఆ టైపులో ఆ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, నువ్వు అలా ఎలా పాడతావు నా గురించి అని చెప్పి అనవసరంగా నిన్న సంజన గారు ఇమాన్యుయల్ని బాధ పెట్టారని నాకైతే అనిపించింది. అది కావాలని చేశారా లేకపోతే 100% నిన్న ఇమాన్యుయల్ గెలవద్దనే ఫీలింగ్లో సంజన గారు ఉన్నారని ఇన్నర్ ఫీలింగ్ నాకైతే అనిపించింది. ఎందుకంటే నిన్న అరే నాగార్జున గారు అడిగారు ఇమాన్యుయల్ పాట పాడాడు, ఆ పాటలో ఏం తప్పు ఉంది, పాటల్లో అర్థాలు కావాలని తీసుకొచ్చి నువ్వు నా గురించి అన్నావు అని చెప్పి అనడం నాకైతే అసలు నచ్చలేదు. కరెక్ట్ టైంలో ఇమాన్యుల్ని దెబ్బతీసిందని చెప్పి నాకైతే అనిపించింది. అదేవిధంగా కళ్యాణ్ పడాల
నిన్న కొందరు కళ్యాణ్ పడాల ఇమాన్యుయల్ గురించి గేమ్ సరిగా ఆడలేదు కొందరు అంటున్నారు. 100% ఎఫెక్ట్ అయితే కళ్యాణ్ పడాల పెట్టడం జరిగింది. నిన్న బాల్ బ్రికెట్స్ తగలపోతే అది మనకేం చేస్తావు, ఆల్మోస్ట్ ఆల్ రీతు చౌదరి ఏడిచింది. ఎందుకంటే అంత పవర్ఫుల్ బాల్తో కొడితే తన నెత్తికి తలకు కన్నుకు అక్కడ తగిలితే ఏడవడం జరిగింది. అంటే అంత పవర్ఫుల్ తోటి నిన్న టాస్క్ ఆడాడు మన కళ్యాణ్ పడాలో. సో ఆ బాల్ బ్రికెట్స్కి తాకంటే 100% బ్రికెట్స్ నిన్న పడేవి. సో తగలలేవు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. నిన్న ఇమాన్యుయల్ గురించి కూడా ఏడవడం కూడా జరిగింది. సో ఇమాన్యుయల్ కూడా అరే ఏడవకరా, అది అది బ్యాడ్ లక్ల వల్ల ఏడిపోయాను, అది నీ తప్పేం లేదరా అని చెప్పి నువ్వు 100% గెలవాలని చెప్పి ఇమాన్యుయల్ కూడా కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుంటే ఒక అగ్ని పరీక్ష ప్రోగ్రాంకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో 15 కంటెస్టెంట్లతో పోటీ పడి అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో బెస్ట్ ప్లేయర్ అని అనిపించుకొని ఆ ప్రేక్షకుల ద్వారా ఓట్లు వేయించుకొని బిగ్ బాస్ హౌస్లకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు ఎవరికి తెలియదు. ఒక సామాన్యుడు ఎంట్రీ ఇచ్చినటువంటి కళ్యాణ్ పడాల ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లతో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితుడు అయ్యాడు. కళ్యాణ్ పడాల సామాన్యుగా ఎంట్రీ ఇచ్చి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ యొక్క చిట్ట చివరి క్యాప్టెన్ అయ్యాడు. అదేవిధంగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయినటువంటి కళ్యాణ్ పడాల సాధించాడరా అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందనేది కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఒక తిరుగులేని సైనికుడు, అదేవిధంగా ఒక సామాన్యుడు, అదేవిధంగా ఒక ధీరుడు, ఒక వీరుడు అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చింది. ఎందుకంటే నిన్న కళ్యాణ్ పడాల లిటరల్లీ ఆ ట్రోఫీ ఎత్తేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అరే వీడు సాధించాడరా, మనలో ఒకడరా అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ పెట్టండి. అలాగే ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది, అంటే 100% షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేషన్ చేసి టీఆర్పీ పెంచుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఎందుకంటే నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో ఒక తనుజ తప్ప రిమైనింగ్ ఉన్న 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లోనూ ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. సంజన కానీ, రీతు చౌదరి కానీ, డిమాన్ పవన్ కానీ, సుమన్ శెట్టి కానీ, బర్ని కానీ, ఈ 5 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్లో ఎవరైనా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.